హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలు బాను బ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి చూస్తున్నారా? తిరుపతి వెళ్తున్నామండి. ఎందుకు అంటే పాపకి 3rd ఇయర్ వచ్చింది. సో అక్షరాభ్యాసము చేపిద్దామని తిరుమల వెళ్తున్నాము. అత్తయ్య వాళ్ళకి ఏంటంటే అన్నీ తిరుమల అని, అన్నప్రాసన కానీ, పుట్టెంటుకులు కానీ, అక్షరాభ్యాసం కానీ A to Z అన్నీ తిరుమలలోనే చేస్తారు. సో అందుకే ఎర్లీ మార్నింగ్ తిరుమలకి బయలుదేరాము. పిల్లలు ఇద్దరైతే స్లీప్లోకి వెళ్ళిపోయారు. సో అందరం అలా కూర్చొని వెళ్తున్నాము. మా బ్రదర్ ఏంటంటే నడిచి వస్తానని మొక్కున్నాడు. సో వాడు ఎర్లీ మార్నింగ్ 3కో ఏమో బయలుదేరి వెళ్ళిపోయాడు నడవడానికి. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో వెళ్తూ ఉంటాడు. సో కొంచెం బ్రేక్ తీసుకున్నాము టిఫిన్ చేయడానికి. ఇద్దరు నిద్రలేసి వాళ్ళ నాన్న ఎత్తుకోమని గోల చేసి ఇద్దరు వాళ్ళ నాన్న ఎత్తుకున్నారు. అత్తయ్య మార్నింగే ప్రిపేర్ చేసుకొని వచ్చారు. ఇడ్లీ కారపొడి చేసుకొని వచ్చారు. సో అందరం అలాగా తింటున్నాము. పిల్లలకి కూడా పెట్టేసి, అంటే కొంచెం రిలీఫ్ అవుద్ది కదండి మనం ఇలా బ్రేక్ తీసుకుంటే. కంటిన్యూ డ్రైవింగ్ అన్న కూడా చేయలేరు కదా. సో అందుకే ఇలాగ బ్రేక్ తీసుకొని టిఫిన్ తినేసాము. ఇంకా ఎంటర్ అయితే అయిపోయామండి. అక్కడ లగేజీ కౌంటర్ దగ్గర లగేజ్ అయితే చెక్ చేయించుకొని ఇక్కడ అందరం కొంచెం రిలాక్స్ అయ్యి ఇప్పుడు కొండపైకి అయితే స్టార్ట్ అవుతున్నాము. చూశారు కదా, కొండపైకి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్తుంటే అసలు తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది కదండి. కొండపైకి ఎంత బాగుంటుందో ఆ ఫీలింగ్. ఏందో ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టుగా మనసు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఆ ఫీలింగ్ అలాగ ఉంటుంది అసలు. సో అలా కొండపైకి వెళ్తున్నాము. చుట్టూ మంచు కప్పేస్తుంది, అసలు ఏమీ కనిపించలేదు, లైట్గా కనిపిస్తూ ఉంది. అక్కడ మా అత్తయ్య పిల్లలిద్దరిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్కడ యానిమల్స్ వస్తాయి, అయ్యో వస్తాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మా వాడైతే ఎక్కడ వస్తుంది, టైగర్ వచ్చిందా అది వచ్చిందా అని అడుగుతూ ఉన్నాడు. చూసారా, కొండం వచ్చి దారిలో కనిపించింది. ఇంకా నెక్స్ట్ CRO ఆఫీస్ దగ్గర అయితే కార్ పార్కింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళామండి. రూమ్ ముందే బుక్ చేసుకున్నాము. సో అది అలాట్మెంట్ తీసుకోవాలి కాబట్టి అక్కడికి వెళ్ళారు మా హస్బెండ్, మా డాడీ. ఇంకా మా బ్రదర్ కూడా ఇంకా 10 minutesలో నేను పైకి వస్తాను అని చెప్పాడు. ఈ లోపల అక్కడ బెలూన్స్ అమ్ముతూ ఉంటే బెలూన్స్ కొనాలని ఇద్దరు రచ్చ చేసి బెలూన్స్ కొన్నారు. అత్త ఏమో స్మాల్ న్యాప్ వేశారు. ఇంకా అలాగా రూమ్ తీసేసుకున్నాము. మా బ్రదర్ కూడా వచ్చేసాడు. రూమ్ ఎక్కడ వచ్చింది అంటే వరాహస్వామి రెస్ట్ హౌస్ వచ్చింది. చాలా బాగుంది రూము. కిందే మనకు కాఫీ, టీ, టిఫిన్స్ అన్నీ ఉంటాయి. రూమ్ కూడా చాలా నీట్గా చాలా బాగా ఉంది. ఇంకా రూమ్ అక్కడ తీసుకునే లోపలే పిల్లలిద్దరికీ టీ అంగడిలో లాలీపాప్ కావాలి అని గోల చేశారు. ఇంకా అది తీసుకున్నారు. ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. చూడండి, రూమ్కి అయితే వెళ్తున్నాము మేము. మా వాడు కూడా నేను ఏదో ఒకటి మోసుకొస్తానని చెప్పి మోసుకొస్తున్నాడు. ఇంకా మా బ్రదర్ నువ్వు వెళ్ళు నేను వీడియో తీస్తానని చెప్పి నేను వెళ్తూ ఉంటే వాడు వీడియో తీసాడు. అసలు ఎంత చలిగా ఉంది తెలుసా అండి. మన కాలు కింద పెడితే ఒక ఐస్ గట్టు మీద పెట్టినట్టుగా ఉంది. అందులో మేము వెళ్ళింది జనవరి స్టార్టింగ్లో కాబట్టి, జనవరి స్టార్టింగ్ అంటే ఫెస్టివల్స్ అయ్యాక వెళ్ళాము. సో అప్పటికి కూడా మంచు అంతా అలాగే ఉంది. చాలా బాగుందండి, అక్కడే ఉండిపోవాలన్నట్లుగా ఉంది. రూమ్ కూడా 2 beds ఇచ్చారు. అంతా క్లీనింగ్ చాలా బాగుంది. వాష్ ఏరియా కూడా. ఇంకా అలాగా అందరం రూమ్లో ఫ్రెష్ అయ్యి కొంతసేపు కూర్చొని ఇంకా ఫ్రెష్ అయ్యాము. ఇంకా పిల్లలిద్దరికీ ఎంటుకలు తీపిద్దామని చెప్పి బయలుదేరాము. సో ఇదంతా మాడవీధులు అండి. మాడవీధులు అవుట్ సైడ్ కళ్యాణ కట్ట ఉంటుంది. నెలలు తీయించుకోవాలి. దారిలో కమ్మలు కనిపిస్తే కమ్మలు తీసుకున్నాము. ఇంకా పాప అయితే ఫుల్ రచ్చ చేసిందండి తలనీలాలు తీయించుకోవడానికి. బాగా ఎంత గోల చేసిందో. వాళ్ళేమో వీడియో తీయద్దు అన్నారు. మా బ్రదర్ మెమరీ కోసం చిన్న లిటిల్ బిట్ అయితే వీడియో తీసాడు. అలా తలనీలాలు మా పిల్లలు, మా వారు, మా నాన్న అందరూ ఇచ్చేసి రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత భోజనం చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అంటే టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోయాము. మా పిల్లలు ఎలాగా ఉన్నారు గుండుతో అనేది నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను. పిక్ చూడండి. మీకు మా పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పడానికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ తిరుపతి వ్లాగ్ డే 2తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.